బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావినూతల దుర్గాప్రసాద్. టీడీపీ నాయకులు నంద్యాల నియోజకవర్గంలో కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారంటున్న వైసీపీ నాయకులు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రావుస్ కళాశాల విద్యార్థి ప్రతిభ. కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావినూతల దుర్గాప్రసాద్ తెలిపారు. కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావినూతల దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం నంద్యాల బార్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు రావినూతల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడబోతున్న చంద్రబాబు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. అలాగే కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నంద్యాల పట్టణంలో అధునాతన బిల్డింగులు ఉన్నాయని, బెంచ్ ఏర్పాటుకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం నందు ఉపాధ్యక్షులు సిడిహెచ్ బాబు, కార్యదర్శి భూపాని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు రాజేష్ అడ్డగాల, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నంద్యాల బార్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మన అడ్వకేట్స్కు అసెంబ్లీలో టైటిలింగ్ యాక్ట్ రావడం వల్ల అడ్వకేట్స్ యొక్క వృత్తికి చాలా భంగం ఏర్పడుతుందని చెప్పి యావత్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడాను అడ్వకేట్స్ స్ట్రైక్ చేయడం వల్ల, హైకోర్టులో రిట్ చేయడం వల్ల మేమందరం కొంతమంది కోర్టులకు అటెండ్ అయినాం. అయితే దాన్ని మేము ప్రజల్లోకి తీసుకొని పోలేకపోయాం. దానివల్ల అటు ప్రజలకు ఇటు అడ్వకేట్స్ యొక్క వృత్తికి కూడా భంగం ఏర్పడే విధంగా ఉన్నదని తెలియజేస్తూ ఆ విషయాన్ని ప్రజల్లోకి పోయిన తర్వాత దాన్ని ఏ విధంగానైనా రద్దు చేస్తామని మన కాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం వల్ల అటు ప్రజలు ఇటు అడ్వకేట్ ఫెటర్నిటీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ యాక్ట్ వల్ల అడ్వకేట్స్కు వృత్తి కోల్పోయి సివిల్ కేసులు ఫైల్ చేసేదానికి లేకుండా కేవలం డిస్ప్యూట్ ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే తెంచుకునేలాగున అప్పీలేట్ అథారిటీ కేవలం హైకోర్టే ఉండేదానికి ఏర్పాటు చేసినందువల్ల దానివల్ల ఎన్నో సాధక బాధకాలు అడ్వకేట్స్, ఎందుకంటే అడ్వకేట్స్కి మనుగడ జరగడమే చాలా కష్టంగా ఉన్న పరిస్థితులలో వారు రద్దు చేస్తామనడం నిజంగా చాలా హర్షిస్తున్నాం. మాకు రాయలసీమలో ఇప్పటికీ అనేకమైన ముఖ్యమంత్రులంతా కూడా రాయలసీమ నుండి ఎలక్ట్ అయినప్పటికీ కూడాను రాయలసీమకు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టి తప్పకుండా వారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు 10 సంవత్సరాల కిందటనే ఒక హైకోర్టు బెంచ్ని ఇస్తామని. మా ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో దాన్ని చూసి పరిశీలించి ఒక హైకోర్టు బెంచ్ని వారు రేపు ప్రమాణం చేసే రోజున అది కూడా మాకు ఆమోదించి ఇచ్చేలాగున వారిని కోరుకుంటున్నాం. ప్రజలకి ఎంతో ఇబ్బంది కలిగించే చట్టము ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. దాన్ని రద్దు చేయవలసిందిగా గతంలో మేము చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అది అట్లే కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత హైకోర్టు స్టేతో ప్రస్తుతం ఆగిపోయినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా తొలగించాలని చెప్పేసి మేము కోరిన విజ్ఞప్తి మేరకి చంద్రబాబు నాయుడు గారు ఆయన 2వ సంతకము ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. అదేవిధంగా ఆయన రేపు దాన్ని రద్దు చేయబోతున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బార్ అసోసియేషన్ తరపు నుంచి, న్యాయవాదులందరి తరపు నుంచి నేను మహిళా ప్రతినిధిగా కొత్తగా ఎన్నికైన పాలక వర్గానికి అభినందనలు. అంతేకాకుండా ప్రతి ప్రభుత్వాలు వస్తున్నాయి, న్యాయవాద ఈ వృత్తికి వచ్చేసేసి చాలా మటుకు ఎవరు కూడా ఏం చేయలేదు ఇంతవరకు. గత ప్రభుత్వం అన్నా కొంత ముందుకు వచ్చి 5,000 ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏమంటే, మేము న్యాయవాదులుగా ఇబ్బంది పడుతున్న కొన్ని చట్టాల వల్ల వాటిని రద్దుపరిచి మా యొక్క న్యాయవాద వృత్తికి కొంచెం న్యాయం చేయాలని, అంతేకాకుండా న్యాయవాదుల మీద చాలా ఘోరమైన హత్యాకాండలు ఇలాగ జరగడము, మాకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ లేదు, మాకు ఆ యాక్ట్ కూడా రావాలని మేము కోరుకుంటున్నాము. టైటిలింగ్ యాక్ట్ పైన మా న్యాయవాదులందరం కలిసి గత ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం వేయడానికి వెళ్తే వినతిపత్రం ఇచ్చేదానికి కూడా హక్కు లేదంటూ మమ్మల్ని నిలువరిస్తే ఆ రోజు మేము 3 టౌన్స్ చేత గొడవ ఇవ్వడం జరిగింది. మా పాత జనరల్ సెక్రటరీ గారు ప్రతాప్ రెడ్డి గారు వచ్చేసి దాని మీద చాలా కొట్లాడినారు. అడగాల వెంకటేశ్వర సార్ అయితేనేమి, జయకృష్ణ సార్ అయితే మీ కలెక్టర్ గారు అపాయింట్మెంట్కే కష్టమైంది, ఇంకా కేసులు ఎలా చేస్తాం, మాకే ఇది లేనప్పుడు మిగతా ప్రజలకు మేము ఏ విధంగా చేస్తాం. ఆ తర్వాత మేము దీన్ని కార్యరూపం మార్చి మా పార్టీ వాళ్ళతో మేము చెప్పుకొని తద్వారా ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళి లాస్ట్కు వైసీపీ యొక్క నాయకులే ఇది తప్పు అని తెలుసుకునే వరకు ఈ న్యాయవాదుల పోరాటం జరిగింది. వాళ్ళే ఈరోజు సమీక్షించుకుంటున్నారు, ఇది పొరపాటు చేశాము, ఈ టైటిలింగ్ యాక్ట్ తప్పు చేశాము, ప్రజలకు నష్టపరిచేది, న్యాయవాదులకు నష్టపరిచేది అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. ఆ స్టేజ్కి తీసుకొచ్చాము. అడ్వకేట్స్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులకు అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం కార్యకర్తలకు, బీజేపీ యొక్క నాయకులకు మా ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ తీసేసినందుకు మేము వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో నిర్మించిన సచివాలయాలను, సీసీ రోడ్లను నిర్మించిన శిలాఫలకాలపై టీడీపీ నాయకులు విధ్వంసం చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో కొత్త సంస్కృతిని తీసుకువస్తున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే అభివృద్ధి చేయాలి కానీ శిలాఫలకాలను విధ్వంసం చేయడం సరికాదన్నారు. నంద్యాల మండలం అధ్యక్షుడు శెట్టి ప్రభాకర్ మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధిని మాత్రమే ప్రజలకు అందించామని, ఎక్కడా కూడా దౌర్జన్యాలకు, విధ్వంసాలకు, దాడులకు తావు లేకుండా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పరిపాలన సాగించారన్నారు. నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమల్పురం గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను, శిలాఫలకాలను టీడీపీ దుండగులు ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. వారి ప్రభుత్వం ఉందని దౌర్జన్యంతో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను, శిలాఫలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలాఫలకాలను, అదేవిధంగా గ్రామంలో ఉన్న నడి రోడ్లో ఉన్నటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి కారకులవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకొని పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాను, వారిని ఖచ్చితంగా శిక్షించాలని త్వరలో గుర్తించి కోరుతున్నా. నంద్యాల మండలం రాయమల్పురం గ్రామమైన మా గ్రామంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వంలో చేసిన మంచి కార్యక్రమాలు చూసి టీడీపీ వాళ్ళు ఓర్వలేక అక్కడ కట్టించిన శిలాఫలకాలు పలగొట్టడం జరిగినది. ఇట్లాంటి చిల్లర పనులు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మన గ్రామం అభివృద్ధి కొరకు మనం పోటీపడి గ్రామం డెవలప్మెంట్ చాలా, కానీ ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు చేసి గ్రామంలో లేని లిగాడీలు సృష్టించడం అనేది పద్ధతి కాదు. ఇటీవల వెలువడిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రావుస్ కళాశాల విద్యార్థి అత్యంత ప్రతిభ కనపరిచినట్లు కళాశాల చైర్మన్ అప్పారావు తెలిపారు. ఆదివారం వెలువడిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో రావుస్ కళాశాల విద్యార్థి బివి కార్తికేయ శర్మ ఆల్ ఇండియా 1514వ ర్యాంక్ సాధించారని కళాశాల చైర్మన్ ఎంవి అప్పారావు మరియు డైరెక్టర్ మోని చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ విలేకరుల సమావేశంలో కళాశాల ప్రారంభం నుండి కోచింగ్ ఓరియంటెడ్ కళాశాలగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ ర్యాంకులతో పాటు ఎన్ఈఈటీ మరియు ఈఏపీసీఈటీ నందు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. ఇంతటి ర్యాంక్ సాధించడానికి కృషి చేసిన జేఈఈ అధ్యాపక బృందాన్ని, తల్లిదండ్రులను అభినందించారు. నిన్న ప్రకటించిన 2024 ఐఐటి ఫలితాల్లో, జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో మా కళాశాల విద్యార్థి బివి కార్తికేయ శర్మ ఆల్ ఇండియా ర్యాంక్ 1514 ర్యాంకుని సాధించి మరి ఐఐటిలో ప్రవేశం పొందబోతున్నాడు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని
మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ విద్యార్థికి మంచి భవిష్యత్తు దేవుడు ప్రసాదించాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఎంతటి ఘన విజయాన్ని సాధించిన మా అధ్యాపక వర్గాన్ని ఇందుకు కృషి చేసిన తల్లిదండ్రులను మరి మేనేజ్మెంట్ మా కళాశాల ఇతర డైరెక్టర్లని అందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ ఐఐటి సీట్లు ఇప్పుడు సీనియర్ ఇంటర్ బ్యాచ్ నుంచి కానీ ఇప్పుడు ప్రారంభమైన జూనియర్ ఇంటర్ బ్యాచ్ నుంచి కానీ ఇంకా అత్యధిక సంఖ్యలో ఐఐటి సీట్లు మెడికల్ సీట్లు సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ నిన్న వెలువడినటువంటి జేఈ అడ్వాన్స్ ఫలితాలలో కార్తికేయ శర్మ మా విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంక్ 1514 ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ ర్యాంక్ సాధించిన కార్తికేయ శర్మనే అభినందిస్తున్నాను. దానితో పాటు ఈ ర్యాంకుకి ఎంతో కృషి చేసినటువంటి తల్లిదండ్రులను మరియు అధ్యాపక బృందాన్ని కూడా అభినందించడం జరుగుతుంది. ఇంతటి ర్యాంకు సాధించడానికి ముఖ్యంగా 3 అంశాలు తోడ్పడి అని నేను భావిస్తాను. మంచి మెటీరియల్, మంచి ఫ్యాకల్టీ, మంచి ప్రోగ్రామ్. మెటీరియల్ విషయానికి వస్తే మనం సింగేజ్ మెటీరియల్ న్యూఢిల్లీ నుంచి తెప్పించి వన్ ఆఫ్ ద టాప్ 3 మెటీరియల్ ఇన్ ఇండియా అనుకోవచ్చు. మనం ఆ మెటీరియల్ని మనం నంద్యాల స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంచాం. తర్వాత ఫ్యాకల్టీ విషయం, ఫ్యాకల్టీ ది బెస్ట్ ఫ్యాకల్టీ అవైలబుల్ ఇన్ ద స్టేట్ మన నంద్యాలలో మన రావుస్ కాలేజీలో అందుబాటులో ఉండాలి. తర్వాత ప్రోగ్రామ్ విషయానికి వస్తే 2, ఒకటి టీచింగ్ షెడ్యూల్స్, 2 టైమ్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము. అది జేఈ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎవ్రీ వీక్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రెగ్యులర్గా మానిటర్ చేయడము పిల్లాడి పర్ఫార్మెన్స్ని. ఈ విధంగా ప్రోగ్రాంలో ఎంటైర్ 2 ఇయర్స్ కంటిన్యూస్ ప్రోగ్రాంలో పిల్లాడిని ముందుకు తీసుకెళ్లడం వల్ల ఈ ర్యాంకు సాధించామని భావిస్తున్నాను. నా పేరు వెంకట కార్తికేయ శర్మ. నేను రావుస్ విద్యా సంస్థల్లో నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. నేను వెలువడించిన జేఈ అడ్వాన్స్ 2024 ఫలితాల్లో నాకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా వైడ్ 1514వ ర్యాంక్ వచ్చింది. నేను ఇది చేయడానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి మా అధ్యాపక గణం, మా కాలేజీ యొక్క సపోర్టు, మరియు ఇంట్లో నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సపోర్ట్. కాలేజీ నుంచి ఇక్కడ 2 రకాలుగా సపోర్ట్ అందింది. ఎప్పటికప్పుడు టీచర్స్ అవైలబుల్గా ఉండటం, టీచర్స్ మారకపోవటం, నా డౌట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం, కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండడం. ఇంకా రెండో విషయం, మెటీరియల్ కూడా బెస్ట్ మెటీరియల్ లభించిందని చెప్పాలి. కాబట్టి నాకు రెఫరెన్స్లకైనా సరే, ప్రాబ్లమ్స్కైనా సరే, అడ్వాన్స్ లాంటి ఒక పరీక్షను నేను క్లియర్ చేయగలిగినా అంటే ఈ 2 విషయాలు కూడా కాలేజీ నుంచి నాకు ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ లభించింది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ విత్ రావుస్. చాలా బాగుంది. అండ్ నేను కాలేజీ వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నిన్న వెలువడినటువంటి జేఈ అడ్వాన్స్ పరీక్షా ఫలితాల్లో మా అబ్బాయి ఆల్ ఇండియా ర్యాంక్ 1514 సాధించడం జరిగింది. ఈ ర్యాంకుతో ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో మాకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే చిన్నప్పటి నుంచి కూడా బాబు ఆ యొక్క ప్యాషనెట్గా దాన్ని చదవడం జరిగింది. మేము సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబం. మరి బాబుకు మేము ఎక్కువ వసతులు కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టి విజయవాడ, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో, సంస్థల్లో కూడా పంపించలేకపోయాను. అయినప్పటికీ ఇక్కడ నంద్యాలలో మా బాబు యొక్క టాలెంట్ను, అతని యొక్క కృషిని గుర్తించి రావుస్ కాలేజ్ అధినేత అప్పారావు సార్ గారు కానీ, డైరెక్టర్ మౌని సార్ గారు కానీ మాకు ముందే చెప్పారు, సార్ బాబుని ఇక్కడ పంపించండి, ఖచ్చితంగా మీకు ఐఐటిఎం చేస్తాము అని. ఈరోజు ఆ మాట నిజమైంది. చాలా సంతోషం. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావినూతల దుర్గాప్రసాద్. టీడీపీ నాయకులు నంద్యాల నియోజకవర్గంలో కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారంటున్న వైసీపీ నాయకులు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రావుస్ కళాశాల విద్యార్థి ప్రతిభ. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.